నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి తన స్లీపర్ సెల్స్తో చేయించేటటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నటువంటి విధానాన్ని దాదాపుగా ప్రతివారం లేదా నెలకి కనీసం 1-2 సార్లు మనం చూస్తూనే ఉంటాం. అయినా సరే ఎందుకు ఆయనకు జ్ఞానోదయం కలగట్లేదు? అయినా సరే ఎందుకు అలాంటి ప్రయత్నాలు ఇంకా పదే పదే చేస్తున్నారు? ఫస్ట్ నేను అడిగినటువంటి ఈ సూటి ప్రశ్నకు మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఆ స్లీపర్ సెల్స్ గురించి, వాళ్ళ కార్యక్రమాల గురించి, ఈరోజు ఏం జరిగిందనేది ఉదాహరణగా చెప్తూ, దాంతోపాటుగా ఒక రాజకీయవేత్తకు, వైసీపీలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్తకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు రాజకీయ సమాధి కట్టాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతుందో కూడా నేను లాస్ట్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ 2 అంశాలు మీరు నిక్కచ్చిగా గమనించండి. మీ అభిప్రాయాన్ని తర్వాత కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ మనం స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరా స్లీపర్ సెల్ అంటే, ఇదిగో హైకోర్టు ఇచ్చినటువంటి ఈ కీలకమైనటువంటి, విస్పష్టమైనటువంటి ఈ 3 తీర్పులను చూస్తే మీకే అర్థమైపోతుంది. నంబర్ 1, ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలనే పిటిషన్ని హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది, కొట్టేసింది. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను కూడా హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది, కొట్టేసింది. అంతేనా, ఏసీబీ కోర్టులో విచారణను ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది, నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఆ స్లీపర్ సెల్ ఎవరో. అర్థం కాని వాళ్ళకి చెప్తాను, ఆ స్లీపర్ సెల్ పేరే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎస్, ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం, షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావటం, ఆ తర్వాత తీరు తంతు, ఆ తర్వాత నేను అసలు రాజకీయాలే పట్టించుకోవట్ల, పూర్తిగా వదిలేశాను, పూర్తిగా నేను సుప్త చేతనామస్తులకు వెళ్ళిపోయాను, రాజకీయాలతో నాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ మధ్యలో ఇలాంటి పిటిషన్లు వేస్తూ ఇంకా చంద్రబాబు నాయుడుని ఏదో చేయాలి, ఇంకా పాత అంశాలను తిరిగి తోడాలి, ఇంకా ఏమీ లేని దాన్ని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి అభూత కల్పనలు సృష్టించి ప్రజల మనస్సుల్లో ముద్ర వేయాలి, న్యాయస్థానాలను ఆశ్రయించి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, చిరాకు పెట్టాలని చూసేటటువంటి ఆ స్లీపర్ సెల్ పేరే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన రాజకీయంగా యాక్టివ్ లేడు, కానీ ఇలాంటి పిటిషన్లు వేస్తూ వరుస పెట్టి అప్పుడప్పుడు ఇలాంటి పిటిషన్లు వేస్తూ తలా తోకా లేని పిటిషన్లు, ఖచ్చితంగా కోర్టులు తోసిపుచ్చేటటువంటి పిటిషన్లు, పాట్ చంపదెబ్బలు తినేటటువంటి పిటిషన్లు వేస్తూ ఇంకా లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళ అధినేతగా మెప్పు కోసం, ఆయన నుంచి టిప్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లేకపోతే ఇది రామకృష్ణారెడ్డికి తెలియదు కాదు, మనం ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే వెంటనే హైకోర్టు ముందు వెనక చూడకుండా రండి సిబిఐ వారు తీసుకోండి ఈ కేసుని, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఈజీగా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తుందని చెప్పేసి ఎవరు అనుకోరు, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అనుకోడు. ఎందుకంటే రింగు లేదు, రోడ్డు లేదు, అసలు ఈ కేసే తలాతోక లేని కేసు, పిచ్చి కేసు. అలాంటి కేసుని రేపో మాపో మూసేసేటటువంటి అవకాశం ఉంది. మేము శాయశక్తిలో ప్రయత్నం చేసాం, ఈ ఆరోపణలు తప్ప వాస్తవాలు ఏమీ లేవు బాబు అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు మొత్తుకుంటూ ఈ కేసును మూసేయండి అని చెప్పేసి ఒక పక్క కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, ఇప్పటికిప్పుడు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టులు పిచ్చితనంగా రెండు సిబిఐ వారని చెప్పేసి రెడ్ కార్పెట్ పరిచేస్తారా? తెలీదా? ఆ మాత్రం తెలుసు. అంతేనా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేస్తే ఇంతకు మించిన దుర్మార్గమైనటువంటి అంశం ఏమన్నా ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 12-13 సంవత్సరాల పైచిలుకు నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని కూడా చాలామంది పిటిషన్లు వేశారు. అక్కడ ఏం జరిగిందో చూడలేదా? రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు పిటిషన్లు వేసి కోర్టులో పోరాడి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి, చివరికి ఆ బెయిల్ రద్దుగాక ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండిపోయినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం.
మరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా వ్యవస్థలను గుప్పెట పట్టుకొని విశృంఖల విహారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిలే రద్దు కాని పరిస్థితుల్లో, తలాతోకా లేని కేసుల్లో, రేపో మాపో మూసేసే కేసుల్లో గతంలో వచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి ఇప్పుడు పిటిషన్ వేసి ముఖ్యమంత్రిని నేను జైలుకి పంపిస్తా అంటే కోర్టులు అంత వెర్రితనంగా, కోర్టులు అంత పిచ్చితనంగా, కోర్టులు అంత అమాయకంగా అలాగేనండి చేసేస్తాం, బెయిలే కదా, రద్దే కదా, మీరు కోరటం మేము చేయకపోవటం ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి చేసేస్తామని చెప్పేసి రద్దు చేస్తాయా? అంత అమాయకంగా వ్యవహరిస్తాయా? మాత్రం జ్ఞానం లేదా? మాత్రం విషయ పరిజ్ఞానం తెలియదా? తెలుసు. అయినా పిటిషన్లు వేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆదేశం ఖచ్చితంగా పాటించి తీరాలి. అక్కడి నుంచి ఆదేశం ఏదో రకంగా ఎంతో కొంత చిరాకు పెట్టాలి. అక్కడి నుంచి ఆదేశం ఏదో ఒకటి మనం చేర్చావాలి, తప్పదు, చేర్చములు వదిలించుకోవాలి, అంతే. ఇక మూడో అంశం చాలా విస్పష్టంగా, చాలా విచిత్రమైనటువంటి అంశం. ఏసీబీ కోర్టుల విచారణ ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలి. ఏదైనా కోర్టే కదా, ఇక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి? మీరు పెట్టిన కేసుల్లో సాక్ష్యాలు ఆధారాలు ఉండి, మీరు పెట్టిన కేసుల్లో బలం ఉండి, మీరు పెట్టిన కేసుల్లో పసుంటే ఏసీబీ కోర్టు అయితే ఏంటి, ఎంపీలు ఎమ్మెల్యేల కోర్టు అయితే ఏంటి, ఏ కోర్టు అయితే ఏంటి? ఎక్కడైనా అదే జరుగుద్ది కదా. మీరు పెట్టిన నికార్సు నిజాయితీ అయిన కేసులు అయితే ఈ కోర్టు అయితే ఏంటి, ఆ కోర్టు అయితే ఏంటి? ఏసీబీ కోర్టు అయితే ఏంటి, ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు, ప్రజాప్రతినిధుల కోర్టు అయితే ఏంటి, ఏ కోర్టు అయితే ఏంటి న్యాయం జరగటానికి? ఇక్కడొద్దు అక్కడికే కావాలి అని చెప్పేసి ఎందుకంత ఆత్రం? ఎందుకంత ఆత్రం అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తీసుకపోతే పేజీల కొద్దీ మళ్ళీ వాళ్ళు డాక్యుమెంట్లు చదవాలి, మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడే అన్న సామెతను మనం వింటుంటాం కదా. అలాగే మళ్ళీ మొదటి నుంచి వాళ్ళు వినాలి. ఇంకొంతకాలం పాటు అంటే మూసేసేటటువంటి ఈ కేసులు, పసలైనటువంటి ఈ కేసుల్ని కోర్టు మార్పించడం ద్వారా, మళ్ళీ తిరిగి మొదటికి తీసుకురావడం ద్వారా మరికొంతకాలం లాగొచ్చు, సాగదీయొచ్చు. జీడిపాకంలాగా తెలుగు టీవీ సీరియల్ లాగా సాగదీతల మీద సాగదీతలు చేయొచ్చు. ఆ రకంగా అయినా సరే చంద్రబాబును చికాకు పెట్టవచ్చు. ఈ ఒక్క మోటివ్ తప్ప మీరు వేసిన ఈ 3 పిటిషన్స్లో ఇంకేమైనా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? నాకైతే ఏం కనిపించలేదు. మరి మీకేమైనా కనిపిస్తుందో నాకు తెలియదు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసును సిబిఐకి అప్పగించాలన్నా దాని వెనక మోటివ్ ఇదే, చికాకు, కొంతకాలం పాటు సాగదీయటం, లేదంటే ఆ కేసును మూసేయకుండా ఆపటం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకి ఇచ్చినటువంటి బెయిల్, అసలు ఇది మరీ హాస్యాస్పదం. బెయిల్ రద్దు చేయడం ఏంటి? సాధ్యమయ్యే పనేనా? జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, అక్కడే రద్దు కాని బెయిల్ ఇక్కడ రద్దు అవుతుందా? అంటే ద మోటివ్ కరెక్ట్గా సాగదీయటం, లేదంటే ఏదో రకంగా చికాకు పెట్టడం, ఆ కేసును మూసివేయకుండా మోకాలాడటం, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు బదిలీ చేయండి, సేమ్ ప్రాసెస్, సాగదీయటం. సో ఇట్లాంటి స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రయత్నాలు, కోర్టులో వాళ్ళకి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు, ఫెడేలమంటూ కోర్టులు కూడా కొడుతున్నటువంటి తీరు చూస్తుంటే వాళ్లకు బుద్ధి వస్తుందో రాదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇలాంటివి చూసే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక ఈ అంశం అంటే ఈ స్లీపర్ సెల్స్ గొడవ, జగన్మోహన్ రెడ్డి కోసం ముందు వెనక చూడకుండా ఏం చేయటానికైనా సరే సిద్ధపడిపోయి, ఎలాంటి పిటిషన్లు వేయడానికైనా, ఏ రకంగా అభాసు పాలవటానికైనా సరే సిద్ధపడిపోయి ఈ బ్యాచ్ను కాసేపు పక్కన పెడితే ఇంకొక రాజకీయవేత్త ఉన్నాడు. నిజంగా ముఖ్యంగా ఆ కృష్ణా జిల్లా ప్రజల్లో ఏమాత్రం పౌరుషం ఉన్నా సరే, చీమునెత్తులు ఉన్నా సరే, వాళ్ళకి ఆ ప్రాంతం పట్ల, ఆ గడ్డ పట్ల మమకారం ఏమైనా ఉన్నా సరే, అతనికి మాత్రం రాజకీయంగా సమాధి కట్టాలి. అతను మరెవరో కాదు, కొడాలి నాని. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొన్న 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వతత్వం తీసుకొచ్చేటటువంటి విధంగా ఒక తీర్మానాన్ని చేశారు. ఆ తీర్మానం సందర్భంగా మాట్లాడుతున్నటువంటి రాజకీయవేత్తల్లో వసంతకృష్ణ ప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తనకు జరిగినటువంటి అనుభవాన్ని పోసగుచ్చినట్టుగా వివరించాడు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు తాను వ్యతిరేకించానని, తన వాయిస్ మైనారిటీ అయిపోయిందని చెప్పేసి తన ఆవేదన వెళ్ళగక్కాడు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు ఎందుకు ఈ బోడి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి అవతల పోక అని చెప్పేసి చెప్పినా, వాళ్లకున్న బలంతో నేను ఒకవేళ రాజీనామా చేసినా సరే ఖచ్చితంగా మళ్ళీ వాళ్లే గెలుస్తారు, అప్పుడు ప్రజలకు తప్పుడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది, అసలు రాజధాని మీద ఎవరికి సెంటిమెంట్ లేదనే భావన కూడా కలుగుతుంది, కాబట్టి నేను రాజీనామా చేయకుండా అక్కడుండి చేసే పోరాటం మీద చేస్తే ఫలితం ఉంటుందని చెప్పేసి నేను కన్విన్స్ చేశాను అని చెప్పేసి అన్నారు.
ఈ రెండు అంశాలు తీసి పక్కన పెడితే కొడాలి నాని అనేటటువంటి వ్యక్తి కనీసం ఇక్కడ శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదు, దీన్ని కూడా తీసి పక్కన పడేయండి, అసలు ఇక్కడ ఏమీ ఉండటానికి వీల్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చాడట. ఇంతకు మించి దుర్మార్గం ఉందా? అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే దుర్మార్గం. అమరావతిలో శాసన రాజధాని అసెంబ్లీ ఉంటుంది, సెక్రటేరియట్ వెళ్ళి విశాఖలో ఉంటుంది, హైకోర్టు వెళ్ళి కర్నూలులో ఉంటుందని చెప్పేసి నా 3 రాజధానుల కాన్సెప్ట్ ఇదే అన్నాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదో ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒకదాన్ని ఉంచుతాను, ఈ ఉనికిని ఎలా గుర్తిస్తాను అనేటటువంటి విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవహరించినా కొడాలి నాని లాంటి వ్యక్తులు దుర్మార్గంగా, అసలు అంత దుర్మార్గపు మాటలు ఇంకా ఎక్కడన్నా వినగలమా? అవసరం లేదు. ఇక్కడ ఏమీ అవసరం లేదు. ఇక్కడ కనీసం అసెంబ్లీ కూడా అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి, వేరే చోట పెట్టిన, అసలు ఇక్కడ రాజధాని అనే ఊసలేదు, మా ప్రాంతానికి రాజధాని అక్కర్లేదు అని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడినటువంటి మాట, ఇచ్చినటువంటి సలహా నిజంగా తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు, గుడివాడ ప్రజలు కానివ్వండి, కృష్ణా జిల్లా ప్రజలు కానివ్వండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనసులో గుర్తుపెట్టుకొని రేపటి రోజున రాజకీయంగా శాశ్వత సమాధి కట్ట. తన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎదిరించకపోగా, సరే కనీసం ఎదిరించలేని శక్తి లేనప్పుడు కనీసం నోరు మూసు కూర్చోకపోగా, ఇంకా కుట్రలు, లేనిపోని ఐడియాలు, ఇంకా దుర్మార్గం. ఒకవేళ సభాష్ కొడాలి నాని నా మనసుకు నచ్చినవాడు, నువ్వు ఇచ్చిన సలహా పాటిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అదే ప్రయత్నం చేస్తే ఇంకో రకంగా ఉండేదేమో, బహుశా పరిస్థితులు ఇంకో రకంగా మారిపోయేమో తెలియదు. కానీ మొత్తానికి నిలవరించి, నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, ఇచ్చిన రాజధాని తీసేస్తుంటే ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి నిలదీయాల్సిన మనిషి కాస్త వద్దు, మాకు రాజధానిగా ఏమాత్రం ఎక్కడ వద్దు, ఆ చిన్న ఉనికి ఆనవాలు కూడా అవసరం లేదు, తీసి పక్కన పడే అని చెప్పేసి చెప్పాడంటే ఆ ప్రాంతం మీద ఎంత కసి, ఎంత కోపం, ఎంత ద్వేషం, తన పుట్టిన గడ్డ మీద అంత కసి, ఎంత కోపం, ఎంత ద్వేషం. ఇలాంటి దుర్మార్గున 4 సార్లు ఎన్నుకుంది ఆ ప్రాంత ప్రజలు. ఖచ్చితంగా 2024 ఎన్నికలే ఆఖరి ఎన్నికలు కావాలి, శాశ్వతంగా రాజకీయంగా సమాధి కట్టాల్సిందే. అలాంటి ప్రాంత ద్రోహుల్ని వదిలిపెట్టకూడదు. నిజంగా కృష్ణా జిల్లా ప్రజలకు ఆ పౌరుషం ఉన్నట్టయితే, గుడివాడ ప్రజలకు ఆ పౌరుషం ఉన్నట్టయితే రేపటి రోజున కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఉనికి ఆనవాళ్ళు రాజకీయంగా లేకుండా చేయండి. అప్పుడే ప్రపంచం మీ వైపు చూసి సెల్యూట్ చేస్తుంది. సో నిజంగా నేను ఆవేశంతో మాట్లాడినాను అని చెప్పేసి మీకు అనిపించినా సరే, నా మనసులో ఉన్న బాధ ఇది, నాలాంటి చాలామంది మనసులో ఉన్న బాధ అయితే ఇది. సో మరి ఈ అభిప్రాయం పట్ల మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.